మహిషాసురుడైన రాక్షసుడు ఇంద్రుడు మొదలైన దేవతలను పీడించాడు. అప్పుడు అమ్మవారు ఉగ్ర చండీ రూపాలతో వారిని సంహరించింది. అటువంటి ప్రదేశంలో సతీదేవి యొక్క ఏ శరీర భాగం పడి శక్తిపీఠం అయ్యింది? అమ్మవారు మహిషాసురుని ఎలా సంహరించిందో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఒకప్పుడు మహిషాపురం అంటే మహిషాసురుని ఊరు. మహిష ప్లస్ ఊరు. అదే ఇప్పుడు మనం పిలిచే మైసూర్ అన్నమాట. ఆ మైసూరుకి దగ్గరలోని చాముండి హిల్స్ పైన అమ్మవారు శక్తిపీఠంగా వెలిసింది. చాముండేశ్వరి దేవి శక్తిపీఠం ఎదురుగా మహిషాసురుని విగ్రహం చూడవచ్చు. మహిషాసురుడు ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసి బ్రహ్మ నుంచి తనను చంపగలిగే శక్తి ఎవరికీ ఉండకూడదు అని వరం కోరాడట. కానీ బ్రహ్మ, నేను ఆ వరాన్ని ఇవ్వలేను, వేరే కోరిక కోరుకో అని అన్నాడట. మహిషాసురుడు బాగా ఆలోచించి ఒక్క స్త్రీ తప్ప నన్ను చంపే శక్తి ఎవ్వరికీ ఉండకూడదు అని అన్నాడట. బ్రహ్మ వరాన్ని ప్రసాదించిన తర్వాత అతను స్వర్గం వెళ్ళి ఇంద్రాద్రి దేవతలను తరలివేసి ఆ రాక్షసుడే దేవతలకు రాజునని ప్రకటించుకున్నాడు. దేవతలంతా జగన్మాతని ప్రార్థించారు. అలా అవతరించిన అమ్మకి దేవతలు అందరూ వివిధ ఆయుధాలు ఇచ్చారు. ఆమె చాముండీదేవి. అలా అవతరించిన అమ్మవారు సింహవాహనం ఎక్కి మహిషాసుని సంహరించిందంట. చెడుపై జరిగిన విజయం కాబట్టి ఇక్కడ విజయదశమి చాలా బాగా చేసుకుంటారు. ఈ ఆలయ ప్రత్యేకత ఏమిటంటే, పూర్వం మహమ్మదీయుల రాజు అయిన హైదర్ అలీ మైసూర్ని పరిపాలించేటప్పుడు అమ్మవారికి ప్రతి సంవత్సరం విజయదశమి పండుగ రోజున ఆభరణాలు, వస్త్రాలు పంపేవాడు. అతని కొడుకు అయిన టిప్పు సుల్తాన్ కూడా ఇదే సాంప్రదాయాన్ని పాటించాడట. ఈనాటి మైసూర్ రాజులు కూడా ఆలయాన్ని ఎంతగానో అభివృద్ధి చేస్తూ అమ్మవారికి ప్రతి సంవత్సరం జరిగే దసరా వేడుకల్లో ఆభరణాలు, వస్త్రాలు పంపుతారు. సతీదేవి యొక్క కేశములు అంటే జుట్టు ఇక్కడ పడిందని చెప్తారు. ఎవరైతే అమ్మవారిని భక్తితో దర్శిస్తారో వారికి అష్టైశ్వర్యాలతో పాటు విజయం కూడా వరిస్తుంది.